నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తిరువూరులో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు దళిత జాతి ముద్దుబిడ్డ మల్లికార్జున ఖార్గే 83వ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ భవన్లో ఖార్గే చిత్రపటం వద్ద కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో సోనియా గాంధీకి అండగా నిలబడి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న దళిత జాతి ముద్దుబిడ్డ మల్లికార్జున ఖర్గేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. Long live, long live. Long live, long live. Happy birthday, Mallikarjun Kharge ji. కార్యాలయం రాజీవ్ భవన్లో పూజ్యులు పెద్దలు గౌరవనీయులు మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి 83వ జన్మదినాన్ని మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో విలేకరుల సమక్షంలో జరుపుకోవడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకం. మల్లికార్జున ఖర్గే గారు 1972లో రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాజ్యసభ సభ్యులుగా, డిసిసి అధ్యక్షులుగా, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎదిగి కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎనలేని సేవలు అందించడం అనేటటువంటిది మనందరం కూడా గుర్తెరగాలి. ఆయనకు ఒక సందర్భంలో ముఖ్యమంత్రి అవకాశం వచ్చినప్పుడు కూడా అక్కడ పార్టీ ఇబ్బంది పాలు కాకూడదని అధిష్టాన నిర్ణయాన్ని శిరసా వహించి అధిష్టాన నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కాంకర బద్దుడనే ఉంటానని ముఖ్యమంత్రి అవకాశం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆయన తృణప్రాయంగా పార్టీ కోసం త్యజించినటువంటి మహా గొప్ప నాయకుడు మన ఖర్గే. ఒక దళిత ముద్దుబిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక దళితులకు కానీ, మైనార్టీలకు కానీ, బీసీలకు కానీ, అట్టడుగుడు వర్గాలకు కానీ ఏదైనా ఒక సముచిత స్థానం ఇవ్వగలదు అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పక తప్పదు. మిగిలినటువంటి ప్రాంతీయ పార్టీలు అనేక ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాడి కొడుకులు, భార్యలు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు వాడు తప్ప ఆ అధ్యక్ష స్థానాన్ని ఇంకొక నాయకుడు ఇవ్వగలరా? ఇంకొక నాయకుడు కంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ పదవుల్ని, వాళ్ళ అధ్యక్ష స్థానాల్ని ఏ దళితుడికో, ఏ మైనార్టీకో, ఏ బీసీకో ఇవ్వగలిగినటువంటి శక్తి గాని, ధైర్యం గాని, ఆ తెగింపు కానీ ఆ పార్టీలకు ఉన్నాయని ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాధ్యమని చెప్తుంది. భారతీయ జనతా పార్టీ ఒక సందర్భంలో బంగారు లక్ష్మణ్ గారికి మేము ఎస్సీకి బీజేపీ అధ్యక్షుడు ఇచ్చామని చెప్పేసి నెలల కాలంలోనే ఆయన ఏదో 1 లక్ష రూపాయల అవినీతిలో ఇరుక్కుపోయిందని చెప్పేసి ఏదో పార్లమెంట్ లో క్వశ్చన్లు అడగడానికి తీసుకున్నాడు అనేటటువంటి ఒక ఉద్దేశంతో అది నిజమో కాదో ఒక అభియోగం వచ్చింది. ఆ అభియోగంలో నేను ఇటు తేల్చిందా కానీ ఆ విచారణలో అతను దోల్చాలని చెప్పేసి ఆ తీర్పు వచ్చేదా కూడా కాకుండా మా లక్ష్మణ్ గారిని బీజేపీ అధ్యక్ష స్థానం నుంచి దించేదాకా నిద్రపోయినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకంటే వాళ్ళకి దళితులు అంటే గిట్టదు, మైనార్టీలు అంటే గిట్టదు, అట్టడుగు వర్గాలు అంటే గిట్టదు, బీసీలు అంటే గిట్టదు. వాళ్ళకి కావాల్సిందల్లా, వాళ్ళకు ఉండాల్సిందల్లా ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎవరినైతే చూపిస్తారో వాళ్ళు మాత్రమే ఆ పీఠ మీద ఉండాలా, వాళ్ళు మాత్రమే శాసించాలా. వీళ్ళందరూ వాళ్ళు పాలకులైతే వీళ్ళు వాళ్ళ కింద పరిపాలింపబడాలనేటటువంటి ఒక దురుద్దేశంతో ఆనాడు బంగారు లక్ష్మణ్ని ఆ పదవి నుంచి దించేదాకా నిద్రపోని పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ
ప్రజాస్వామ్యబద్ధంగా ఖర్గే గారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి శశిధరూర్ మీద గెలవడం జరిగింది. ఖర్గే గారి గురించి నిన్నగాక మొన్న కర్ణాటకలో నేను ఎక్కడ చూశాను, ఖర్గే గారిని ప్రధానమంత్రి చేస్తామని ప్రకటించండి. అసలు ఏసీసీ అధ్యక్షులే చేసిన పార్లమెంట్ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఇవాళ ఖర్గే గారు. అదే విధంగా కర్ణాటకలో 72 నుంచి 2009 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ అనేక మంత్రిత్వ శాఖల్ని ఆయన నిర్వహించి ఆ శాఖలకే వదిలి తెచ్చినటువంటి మహా వ్యక్తి. పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాడు. అక్కడ అదే విధంగా కర్ణాటకలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేసి ఆయన ప్రజల మన్నన పొందినటువంటి ఒక గొప్ప మహానేత, దళిత కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక ముద్దు బిడ్డ. అదేవిధంగా ఈ రోజు కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. 83 ఏళ్ల వయసులో ఆయన దేనికోసం పోరాడుతున్నారు, ఎందుకోసం పోరాడుతున్నారు, ఎవరి కోసం పోరాడుతున్నారంటే ఈయన భారతదేశం కుల మతాలలో చిక్కుకొని అట్టడుగు వర్గాలకి, అనగారిన వర్గాలకి, మైనార్టీలకి, బీసీలకి అన్యాయం చేస్తుంది. మతోన్మాదంతో ఈనాడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని ఏ విధంగానైనా సెక్యులర్ భావజాలం కలిగినటువంటి ఖర్గే గారు ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం కోసం ప్రజల పక్షాన, ప్రజల కోసం నిరంతరం ఆ వయసులో కూడా శ్రమిస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆయన ప్రతి నిత్యం ఆ పార్టీ ఆఫీసులో ఉంటూ అనేక రాష్ట్రాలు తిరుగుతూ రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన అట్టడుగు వర్గాల అందరి గొంతుగా ఆయన ఈనాడు పార్లమెంట్ బయట కూడా ఆయన వాణిని వినిపిస్తున్నటువంటి దళిత ముద్దు బిడ్డ మన మల్లికార్జున ఖర్గే గారు. ఆయన ఎక్కడో కాదు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అందుకంటే 1942లో ఆయన జూలై 21వ తేదీన పుట్టినటువంటి వ్యక్తి. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో మన హైదరాబాద్ బిడ్డే ఈ రోజు ఈ స్థాయికి ఎదిగాడంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమైంది. అనేక మంది దళిత ముఖ్యమంత్రులు ఇచ్చినా, అనేక మంది ముఖ్యమంత్రులు ఇచ్చినా, కేంద్ర మంత్రులు ఇచ్చినా కూడా అది ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. అన్ని కులాలను సంస్థ స్థానించింది. రైల్వే మంత్రిగా చేశాడు, కార్మిక ఉపాధి శాఖ మంత్రిగా కేంద్రంలో పనిచేశాడు, పార్లమెంట్ లో అనేక స్టాండింగ్ కమిటీకి ఆయన చైర్మన్ గా పనిచేసి అటు పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు కానీ మచ్చా లేకుండా ఆయన మకుటం లేని మహారాజుగా తన రాజకీయ జీవితాన్ని గడుపుతున్నటువంటి ఖర్గే గారికి 83వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి సమక్షంలో మరొకసారి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై హింద్, జై కాంగ్రెస్. జాతీయ కాంగ్రెస్ వీడియో అందరూ అధికారికంగా గారి సందర్భంగా చేసినటువంటి నాయకులందరికీ ప్రత్యేకంగా అభినందనలు చేస్తున్నా. ఈరోజు రాజకీయపరమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు నాయకత్వం ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో పార్టీలు దళితులు పక్కన పెడుతున్నప్పుడు జాతీయ సంకేతాన్ని దేశానికి ఇవ్వడం జరిగింది. అంటే అగ్రవర్ణాల వాళ్ళే నాయకత్వాన్ని చేపట్టి దేశాన్ని పాలించాలనేటువంటి విధానం కొనసాగుతున్నటువంటి నేటి పరిస్థితుల్లో ఒక దళిత నాయకుడు ఈరోజు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు అవడానికి కారణం కల్పించినటువంటి మరి నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ అంటే కేవలం ఏదో కొద్ది మంది అగ్రవర్ణాల వారి చేతుల్లోనే పెట్టుకుని దేశాన్ని పాలించడం కాదు, సామాన్యులు కూడా దేశాన్ని పరిపాలించే అవకాశాన్ని కల్పించేటువంటి ఘనత కేవలం జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీరు చూసేటువంటి సందర్భాలు మీరు వెనక్కి చూస్తే అనేక మంది మహామహులు మహోన్నత పదవులు దళితులే పార్టీకి అండగా నిలిచారు, నడిపించారు కూడా. ఈనాడు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది, కానీ దాన్ని ఒడిదుడుకులు లేకుండా నడిపిస్తూ అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ వైభవాన్ని పూర్వవైభవం తీసుకురావడానికి ఆయన కృషి చేస్తున్నారు.